భద్రాచలంలో బెల్ట్ షాపుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. పట్టణంలో భారీ సంఖ్యలో బెల్ట్ షాపులు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లు దక్కించుకునే వారే సిండికేట్గా ఏర్పడి అక్రమ మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పవిత్ర శ్రీరామాలయం పరిసర ప్రాంతాల్లో సైతం బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలంలోనే 500కు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, రోజుకు లక్షల రూపాయల అక్రమ ఆదాయం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బావా 100 రూపాయలు 100